జూలై 1వ తేదీ వృద్ధాప్య వితంతువులకు పింఛను 7,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేసిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో మాజీ కార్పొరేటర్ జహీర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల చేత సీఎం చంద్రబాబు చిత్రపటానికి నారాయణ పాలాభిషేకం చేయించారు. అనంతరం నారాయణ, శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి పాలాభిషేకం చేశారు. ముందుగా వెంకటేశ్వరపురంలో ఇంటింటికెళ్లి లబ్ధిదారులకి పింఛన్లను నారాయణ, కోటంరెడ్డిలు పంపిణీ చేశారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలోని అందరికీ అంటే 68 లక్షల మందికి ఈరోజు యాక్చువల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో 3,000 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు పెంచడమే కాకుండా గత 3 నెలలది కూడా కల్పిస్తానన్నారు. అయితే 3,000 4,000 చేయొచ్చాము, కానీ గత జరిగిపోయిన 3 నెలలది కూడా ప్రభుత్వం రాకముందుది కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మాట మీద నిలబడి ఈరోజు 7,000 రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి ఎవరికైతే ఇవ్వటం 68 లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.